సరే మిత్రులారా, ఇప్పుడు మన కార్యదర్శి గారు సుమన్ గారు మాట్లాడతారు. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నూతన షిఫ్ట్ ఆపరేటర్లు అందరినీ కూడా ఏకీభవించి ఇక్కడికి ముందుగా ఈ సభ ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షుడు కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి అందరూ కూడా రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక్కడ 2019 తర్వాత చేసిన షిఫ్ట్ ఆపరేటర్లు కొత్త వాళ్ళు ఉండొచ్చు, చాలామంది రీడింగ్లు తీసి అంతకుముందు చాలామంది రీడింగ్లు తీసుకుంటా కానీ ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, 50% ఉండొచ్చు. మనం అసలు 2019 ముందు ఎలా ఉండింది, 2018కి సమ్మెకు ముందు కార్మికులు ఎలా ఉన్నారు, 2018 తర్వాత కార్మికులు ఎలా ఉన్నారు అనేది చాలా కీలకంగా మారింది మన విద్యుత్ రంగంలో. అంతకుముందు ఏంటంటే మనకి గతంలో మన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అంటే చాలామంది తెలియదు కాబట్టి కొద్దిగా బ్రీఫ్గా కొన్ని విషయాలు చెప్తాము. ఎందుకంటే 2017లో మన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మనం స్టార్ట్ చేసుకున్నాం. దానికి ముందు మనం ఎక్కడ పనిచేస్తూ ఉన్నాము, ఏ యూనియన్ మనకి పనిచేస్తూ ఉందంటే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మనం పనిచేస్తున్నాం. సిఐటి అనుబంధ సంఘమైనటువంటి మన రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్ మనకి బాధ్యత తీసుకొని వాళ్ళు మనల్ని ఏ సమస్యలు వచ్చినా కానీ ఏదైనా పోరాటం చేయాలి కానీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ముందుండి మనం నడిపిస్తూ ఉన్నారు. గతంలో 2006లో మన పెద్ద పోరాటం చేశారు, ఉమ్మడి ఆంధ్ర ఉంది. అప్పుడు ఎంతో మంది మనం మీటర్ రీడర్స్ కానీ అందరూ ఉన్నటువంటి అందరూ కానీ నూతనంగా అప్పుడు 2000 నుంచి సబ్ స్టేషన్లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 2006లో పెద్ద పోరాటం చేసిన తర్వాత 7,114 కోట్లు సాధించుకున్నాం. అప్పటి నుంచి 2014 దాకా కానీ 2017 దాకా కానీ మనకి ఇటువంటి ఒక్క రోజు కానీ జీతాలు పెరగడం కానీ ఏదో అరాకొర ఏదో ఇప్పుడు డిఏ ఇచ్చారు, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి అలాంటి పద్ధతి తర్వాత 2018లో మనం 2017లో స్టార్ట్ చేస్తే మొత్తం 2017లో ఇండియన్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ని స్థాపించుకొని దాంట్లో ముఖ్య ఉద్దేశం అంటే కాంట్రాక్ట్ కార్మికుల్లో కూడా నాయకులు ఎదగాలి, నాయకత్వం తయారవ్వాలి, వాళ్ళ సమస్యని మాట్లాడడానికి వాళ్ళ సమస్యలు మాట్లాడాలా, వాళ్ళే పరిష్కరించుకోవాలి, మీకు అండగా ముందు మేము ఉంటాం, వెనక సిఐటి ఉంటుంది అని చెప్పి భరోసా ఇచ్చి ఇండియన్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సిఐటి సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, ఏదో తాత్కాలికంగా ఈ రోజు ఏదో ఒక సమస్య వచ్చింది దాన్ని పరిష్కరించేది కాదు, శాశ్వత పరిష్కారం కోసం మనం నిరంతరం పోరాటం చేసే విధంగా సిఐటి అడుగు తీసుకుంటుంది. ఏదో మనకు పోరాటం మొదలు పెట్టేటప్పుడు మొదటి అడుగు ఎలా విధంగా వేస్తామో లాస్ట్ అడుగు కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. ఏదో తొందరపడి ఏదో చేసేస్తాం, ముందుగా వెళ్ళి ఆడ ధర్నా పెట్టేస్తాం, తర్వాత ధర్నా తీసేయడానికి మొన్న చూసింటాం మనం విజయవాడలో మీటర్ రీడర్స్ పరిస్థితి. ఎన్నో రోజులు చేశారు, లాస్ట్ రీడింగ్లు తీసేదని అందరూ మీటర్ రీడర్స్ కూర్చున్నారు, కానీ నాయకులు మాత్రం లేరాడ. ఆ టెంట్ ఎత్తేదానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు, మీటర్ రీడర్లు మీరు తాగొచ్చారని కొన్ని దగ్గరలో నిన్న ప్రకాశం జిల్లాలో కానీ వైజాగ్లో తిరుగుతుంటే మీటర్ రీడర్ కాబట్టి గట్టిగా మాట్లాడితే నువ్వు తాగొచ్చావా అని చెప్పి అతను ప్రశ్నించి అతన్ని నువ్వు ఎదిరిస్తున్నావు, నువ్వు సరిగా రావట్లేదు, మీరు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మీటర్ రీడర్ 1వ తేదీ మిషన్లు పట్టుకుని వెళ్ళిపోతారులే, టెంట్ ఎత్తేస్తాము అనే పద్ధతిలో వాళ్ళకి తల ఏదో ఒక అమౌంట్ వసూలు చేసుకొని ఆ టెంట్ వేసేసి ఏదో చేసేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. కానీ మీటర్ రీడర్ అయితే గట్టిగా నిలబడ్డారు, వాళ్ళందరూ నిలబడినా కానీ వాళ్ళు 5 రోజులు 1వ తేదీ 5 వాళ్ళు 28, 26 తేదీ స్టార్ట్ చేశారు. అప్పటికి 10 రోజులు అయిపోయింది. వాళ్ళకి కనీసం చర్చలు పిలవడం కానీ ఏం జరగలేదు అని చెప్పి వాళ్ళందరూ వ్యతిరేకిస్తే మీరు తాగి మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ మీద గొడవ జల్లేసి వాళ్ళని ఎట్టినట్టు మాట్లాడి వాళ్ళని మనసులో నొప్పించుకునే విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా అని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి తర్వాత కూడా గతంలో ఎట్లా ఉంది సిఐటీలో అందరూ కాంట్రాక్ట్ కార్మికులు అంటే అందరూ ఒకటే, షిఫ్ట్ ఆపరేటర్లు ఒకటే, లైన్ మ్యాన్ ఒకటే, మన దాంట్లో ఉన్న ప్రొఫెసర్ ఆఫ్ జేఓతో పాటు నుంచి కూడా ఒక సిఎండి కాడికి పోతే జేఓని అడుగుతున్నాడు, మీకు ఎంత వస్తు వచ్చినా కానీ రెగ్యులర్ చేయలేదు అని. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా సిఎండి అనుకుంటున్నాడు, కాంట్రాక్ట్ కార్మికుడే అనుకుంటాడు మనల్ని కూడా. అందువల్ల ఏంటంటే మన యూనియన్లో ఆ విధంగా పనిచేస్తున్నారు. అప్పుడు ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ నీకేం పని ఉందా ఎక్కడ వెళ్తో అంటే వీళ్ళందరూ మా యూనియన్ సార్, మేము వీళ్ళ కోసం పోరాడుతున్నామని చెప్పి రెగ్యులర్ వాళ్ళు చెప్పిన దాకా ఆయనకి తెలియట్లా, వీళ్ళందరూ కాంట్రాక్ట్ కార్మికులు అనే విధంగా మన యూనియన్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అందరికీ కొన్ని మన యూనియన్ ఎలా ఉంటుంది, సిఐటి కింద మనం ఎలా పనిచేస్తున్నాం అని చెప్పి చూస్తాం. 2018 తర్వాత పోరాటం చేస్తాం, అన్ని సంఘాలను కలుపుకొని మనము ఐక్యవేదిక అనే పేరు మీద పెట్టుకొని వెళ్ళాం. మొత్తం 8,000 నుంచి 12,000 దాకా ర్యాలీలో కానీ మన జింకాల గ్రౌండ్లో చేసినా కానీ అందరూ వచ్చారు. మన యూనియన్ సభ్యత్వమే 14,000 పైన ఉంటుంది. 14,000లో 7,000 నుంచి 8,000 మంది మనం పాల్గొంటాం. రెగ్యులర్ వాళ్ళు ఒక 1,000-2,000 మంది పాల్గొంటారు. 1000 మంది కలిసి రాష్ట్రం మొత్తం మీద యూనియన్ నుంచి ఒక 1000 మంది పాల్గొంటారు. ఆ విధంగా మన యూనియన్ బలం అలా ఉండింది. అంటే ఒకరోజు పోరాటం కాదు చేసింది,
మన ఎస్సీ ఆఫీసుల కాడ చేసాము. రోజు కార్యక్రమం, రోజుకి ఒక 300 మంది 400 మంది ఉండేవారు. అంటే ఈ రోజు నేను ఒక 300 మంది వచ్చాను మన యూనియన్ నుంచి. నెక్స్ట్ రోజు రావాలి కదా వాళ్ళ. అట్లా కంటిన్యూగా 400 500 మందితో 2018లో చేసాం. కాబట్టి ఆ రోజు మనం రెగ్యులర్ అయిపోవాల్సిన దాకా వచ్చింది. కొన్ని సంఘాలు అప్పుల్లో మనం పెట్టినటువంటి నాయకత్వం ఏం చేసింది, మేము సమ్మెలోకి రావట్లేదు, సమ్మె ఆల్రెడీ 15 రోజులు చేసాం, సమ్మెలో లేవు విరమించుకుంటున్నామని చెప్పి యాజమాన్యంతో కుమ్మక్క అయిపోయారో బెదిరించడం వల్ల జరిగిందా అనేది ఇతర కార్మిక సంఘాల నుంచి వచ్చి కొంతమంది నాయకులు తప్పుకోవడం జరిగింది. లాస్ట్లో యూనిట్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మళ్ళీ మనమేమో వెనక్కి రాలా. వాళ్ళు 14 రోజులు 13 రోజులు చేసి వెళ్ళిపోయారు, కానీ మనం 14, 15, 16 రోజులు చేసుకుంటా వెళ్ళి ఆ రోజు మనం పోరాటం చేయడం వల్ల ఆ రోజు మనం 10,000 తీసుకుంటున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా 21,000కి జీతం పెరిగింది. అంటే 10,000 రూపాయలు ఒకేసారి పెంచుకున్నప్పుడు అప్పుడు కూడా ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నింది. అప్పుడు మనం వెళ్ళి మాట్లాడటం, గట్టిగా పాల్గొనడం వల్ల పెద్ద ఎత్తున 10,000 జీతం పెరిగింది. 10,000 జీతం పెరిగింది, కార్మికులు ఏమైపోయారు, రిలాక్స్ అయిపోయారు. ఒకసారిగా డబుల్ అయిపోయి జీతం 10,000 నుంచి 20,000 అయిపోయినప్పుడు ఏమైంది, కార్మికులందరిలో మాకు అప్పుడు కొద్దిగా ఉంటుంది కదా, రెట్టింపు జీతం వచ్చిందంటే కార్మికుల్లో కొన్ని రోజులు బాగా జరిగిపోయింది. తర్వాత ఆదాయ ఖర్చులు పెరగతా వచ్చాయి. ఈ విధంగా జరగటం వల్ల కార్మికులు కూడా ఇప్పుడు ఏంటంటే రిలాక్స్ అయిపోయారు. కొంతమంది ఏంటంటే వస్తూ ఉన్నారు పోరాటానికి. 2019లో అరియర్స్ రావాలి మనకి. 2018లో ఏదైతే జీతం పెరిగిందో ఆ జీతానికి 12 నెలలు 13 నెలలు అరియర్స్ రావాలి. దానికోసం మళ్ళీ ధర్నా చేసాం. ధర్నా చేసిన తర్వాత దాని ఆర్డర్లు ఏమి ఇచ్చారు, కానీ మళ్ళీ అమలు చేయాలి. అమలు చేయకపోతే ఎస్పీడీసీల ఆఫీస్ అప్పుడే నూతనంగా ఎస్పీడీసీల కమిటీ వేసారు 2019లో. మనకి 2019లో వేసిన తర్వాత ఎస్పీడీసీ సెక్రటరీగా అప్పుడు నేనే ఉన్నాను. కడప సుబ్రహ్మణ్యం రాజు గారు మనకి అధ్యక్షులుగా ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లాలో ధర్నా చేయటము, మరో జిల్లాలో చేయించడం, ఆ విధంగా ఎస్పీడీసీల ఆఫీస్కి ఒక 20-30 సార్లు తిరుగుంటాం. తిరిగిన తర్వాత ఎస్పీడీసీలోనే అరియర్స్ చేసారు. ఒకేసారి ఒక 50-60 వేలు వచ్చింది మనకు. అప్పుడు ఆ అరియర్స్ 12 నెలలు కలిసి అరియర్స్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు సిపిడిసిలో ఇద్దరికి అరియర్స్ చేయాలి. ఎందుకంటే అక్కడ నాయకత్వం కొద్దిగా వీక్గా ఉండటం, అప్పుడున్న మన రాష్ట్ర నాయకత్వం అక్కడికి తిరగకపోవటం, ఓన్లీ షో చేసే పద్ధతుల్లో ఉంది, డబ్బులు వసూలు చేసుకునే పద్ధతుల్లో నిర్మాణం లేకుండా గతంలో చేయడం వల్ల అక్కడ ఉండే వాళ్ళకి మొన్న నూతన కమిటీ వేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వేసిన తర్వాత కొన్ని డివిజన్లో తప్ప మరొందరం కూడా పెయిడ్ అరియర్స్ కానీ ఈ యొక్క అరియర్స్ కానీ వేయడం జరిగింది. తర్వాత 2019 తర్వాత కార్మికులందరూ చాలా నూతన షిఫ్ట్ ఆపరేటర్లు, ఆ తర్వాత మనం పోరాటం తర్వాత నూతన రిక్రూట్మెంట్ జేఎల్ఎం రేట్లు రావడం జరిగింది. 2019లో కూడా ఇక్కడ ఉన్న చాలామంది 2019 జనవరి ఫిబ్రవరిలో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో ఉన్నారు. అంటే సబ్స్టేషన్ 4 సబ్స్టేషన్లు, ప్రతి డివిజన్లో 2-3 సబ్స్టేషన్లు, జిల్లా నుంచి ఒక 10 సబ్స్టేషన్లు అన్నా ఉన్నాయి. కానీ వాళ్ళు డేట్ ఆఫ్ జాయిన్ ఎప్పటి నుంచి ఇచ్చారు, 2019 సెప్టెంబర్ తర్వాత 6 నెలలు కొంతమంది జీతం కూడా ఇచ్చారు. జీతం 2 నెలలు 3 నెలలు జీతం ఇవ్వటం కానీ, చేతికి ఇవ్వటం కానీ, చెక్లు ఇవ్వటం కానీ అన్నీ జరిగాయి. అయినా కానీ లాస్ట్కి ఆర్డర్ మాత్రం ఈ డేట్ ఆఫ్ జాయిన్ గవర్నమెంట్ జీవో ప్రకారం మీకు 167లో పెడుతున్నాము, మీకు అందరికి 15,000 జీతం అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ జీవో కింద అమలు చేశారు. వాళ్ళందరూ చాలా వరకు నష్టపోయారు. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులు అంటే వాళ్ళు అట్టించి వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ పద్ధతుల్లో అందరూ ఇప్పుడున్నారు. వాళ్ళని కాదు, ప్రతిదీ అధికారులు కానీ ట్రాన్స్ఫర్లు కానీ చేసుకోవాలంటే రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పోవాల్సిన పద్ధతికే తీసుకొచ్చి పెట్టింది ఈ యాజమాన్యం కూడా. అందువల్ల ఏంటంటే వాళ్ళు 6 నెలలు చేసి కూడా కొంతమందికి జీతాలు లేవు, ఆ సర్వీస్ కలవల. తర్వాత లాస్ట్ 2019 సెప్టెంబర్ తర్వాత వచ్చిన జీవో కింద అందరూ మారారు. తర్వాత మనం చేసిన పోరాటం వల్ల తర్వాత 2022 మనం మళ్ళీ పోరాటం చేస్తున్నాం. చేసిన తర్వాత అందరితో పాటు మీకు కూడా 3,500 పెంచి 18,500 చేసి చేతికి 16,300 చేతికి వస్తుంది. మనం దాన్ని ఏమని వెళ్తున్నాము, ఒకే సబ్స్టేషన్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఒకే వేతనం ఇవ్వాలి. ఒకే పని చేస్తున్నాము, ఒకే పని చేసే వాళ్ళకి ఒకే జీతం ఇవ్వాలి. నేను ఒక పని చేయడం, ఈయన ఒక పని చేయడు. ఒకరు ఎల్సీ ఇస్తే అదే ఎల్సీ ఇస్తారు, ఈయన చేయాల్సిన పని కూడా అదే. ఆయన ఇంట్లో కూర్చొని ఎల్సీ ఇవ్వడానికి కుదరదు, ఆయన ఆఫీస్కి రావాల్సిందే, చేయాల్సిందే. అందువల్ల